ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. 134 సినిమాల్లోని పాటల యాజమాన్య హక్కులకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో గతంలో జారీ చేసిన మధ్యంతర నిషేధాజ్ఞను ఎత్తివేయాలన్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. 134 సినిమాల్లోని పాటల యాజమాన్య హక్కులకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో గతంలో జారీ చేసిన మధ్యంతర నిషేధాజ్ఞను ఎత్తివేయాలన్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగనున్నాయి. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, అదేవిధంగా ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ ఇండియా లిమిటెడ్ వీళ్ళిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 134 సినిమాలకు సంబంధించినటువంటి పాటల యాజమాన్య హక్కులపై ఇళయరాజాపై విధించినటువంటి తాత్కాలిక స్టేను ఎత్తివేయడానికి కోర్టు నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ తుషార్ రావు గేదెల సరిగమ సంస్థకు అనుకూలంగా గతంలో ఇచ్చినటువంటి తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ను రద్దు చేయాలని ఇళయరాజా చేసినటువంటి అభ్యర్థనను తోసిపుచ్చారు. ఈ ఆర్డర్ ప్రకారం అయితే సరిగమ సంస్థ కాపీరైట్ హక్కులు కలిగి ఉన్నట్లు చెప్తున్నటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలను ఉపయోగించడం, వాటిని వేరే వాళ్లకు లైసెన్స్ ఇవ్వటం, లేకపోతే వాటిపైన సొంత యాజమాన్య హక్కులను క్లెయిమ్ చేయటం వంటివి చేయకుండా ఇళయరాజాను కోర్టు నియంత్రించింది. ఇందులో చాలా సినిమాలు ఉన్నాయి. ఏదైతే ఇళయరాజా బ్లాక్ బాస్టర్స్ అని చెప్పదగా 20 సినిమాలు, అన్నక్కిలి, 16 వయదనిలే, ముల్లు మల్లరం, రాజా పార్వై, నెట్రిక్కన్, కళ్యాణ్ రామన్, భారతి, పల్లవి, ఇట్లా మొత్తం ఒక 134 సినిమాల వరకు కూడా ఆ సినిమాల్లో ఉన్నటువంటి సౌండ్ రికార్డింగ్లు, అదేవిధంగా సాహిత్యం, సంగీత పనులు చాలా ఉన్నాయి. అయితే 1976 నుంచి 2001 మధ్య కాలంలో వీటన్నిటిని కూడా ఆయా సినిమాల నిర్మాతలతో అసైన్మెంట్ అగ్రిమెంట్లు చేసుకున్నాం కాబట్టి ఆయా పాటలు, సంగీత హక్కులు చట్టబద్ధంగా తమకే చెందుతాయని సరిగమ వాదిస్తుంది. అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియో సావన్ వంటి ప్లాట్ఫామ్లలో కూడా తమ హక్కులకు భంగం కలిగేలా ఇళయరాజా యాజమాన్య హక్కులు క్లెయిమ్ చేస్తున్నారంటూ సరిగమ కోర్టును ఆశ్రయించింది. అయితే అంతకుముందు అంటే 2026లో ఈ ఏడాది జనవరిలో ఇళయరాజా సరిగమకు ఒక లీగల్ నోటీస్ పంపించారు. తాను స్వయంగా సృష్టించి కంపోజ్ చేసినటువంటి ఏదైతే మ్యూజికల్ వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్నిటికీ కూడా హక్కులు తనకే ఉంటాయని ఆయన వాదించారు. అయితే ప్రాథమికంగా సరిగమ వైపు బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయని భావించినట్టు కోర్టు ఈ స్టేని కొనసాగించింది. అయితే లక్ష్మీదుర్గ ఇక్కడ ఏదైతే మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే 2012లో భారత కాపీరైట్ చట్టానికి కొన్ని కీలక సవరణలు చేశారు. దాని ప్రకారం సంగీత దర్శకులు, అదేవిధంగా రచయితలకు వారి పాటలు సినిమా వెలుపల, అంటే ఉదాహరణకి డిజిటల్ ప్లాట్ఫామ్లు, రేడియో, ఈ కాన్సర్ట్లు వీటన్నిటిని వాడినప్పుడు రాయల్టీలు పొందే హక్కులు ఈ యొక్క ఏదైతే సంగీత దర్శకులకే వస్తాయి. కాబట్టి ఈ సవరణలు పాత సినిమాలకి అంటే 1976 నుంచి 2001 మధ్య కాలానికి ఎంతవరకు వర్తిస్తాయన్నది కూడా కోర్టులో ఇంకా చర్చనీయాంశంగా మారింది. అందుకే ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కేసు పూర్తిగా తేలే వరకు సరిగమ వ్యాపారానికి నష్టం వాటిల్లకుండా ఉండేందుకే కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే లక్ష్మీదుర్గ ఈ కేసు ఫలితం భవిష్యత్తులో భారతదేశంలో పాత తరం సంగీత దర్శకులు, రచయితల హక్కులను, అదేవిధంగా మ్యూజిక్ లేబుల్స్ పరిధిని కూడా నిర్ణయించడంలో ఒక మైలురాయిగా మారే అవకాశం అయితే ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.